మహబూబ్ నగర్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు. యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 24,608 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. 3,500 ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను చేసి చూపిస్తున్నామన్నారు. 25,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాక బదిలీలు కూడా చేశామన్నారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఈ ప్రాంతాన్ని ఏడాదిగా మార్చారని ఆరోపించారు. అందుకే నల్లమల్ల బిడ్డగా ముఖ్యమంత్రి వ్యవసాయం, విద్యారంగం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి వాకిటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏదో ట్విట్ చేయగానే ట్విట్టర్ లో పెట్టగానే ఉద్యోగాలు రావు, నాలుగు ఇంగ్లీష్ లో మాట్లాడగానే ఉద్యోగాలు రావు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలతో మాట్లాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ విధంగా జాబ్ మేళలు ఏర్పాటు చేసి, ఉదాహరణగా తీసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అగ్రిమెంట్ వచ్చి చేసుకోవడం ఒక్కటి కాకుండా ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి వివిధ స్థానాల్లో కూర్చొని ఇప్పటి వరకు 24,680 మంది విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ చేసుకొని 5 జిల్లాల నుంచి వచ్చారు. దాదాపు 3,500 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పుడే ఒక స్థానంలో కలెక్టర్ గారు మా సోని బాలాదేవి గారు చూపిస్తా ఉన్నారు. అప్పుడప్పుడే ఒకే ఇంటర్వ్యూస్ తీసుకొని ఇద్దరికి ఉద్యోగం కూడా సర్టిఫికెట్స్ మీ చేతుల మీద ఇస్తున్నామని చెప్పడం. ఏదో ట్విట్ చేయగానే ట్విట్టర్ లో పెట్టగానే ఉద్యోగాలు రావు,